చివరి బటన్ నొక్కగానే ఆ తలుపు మామూలుగా తెరుచుకోకుండా, నక్షత్రాల కాంతిలాగా మారిపోయి కరిగిపోయింది. శశిధర్ గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఆ మెరుస్తున్న కాంతి పొర గుండా లోపలికి అడుగుపెట్టాడు. అతను ఎన్నడూ చూడని రంగులతో ఉన్న ఒక ప్రపంచంలోకి ప్రవేశించాడు. అక్కడ ఆకాశం ముదురు వంకాయ రంగులో మరియు చెట్ల ఆకులు బంగారు రంగులో ఉన్నాయి. తన వేళ్ల మధ్య స్వచ్ఛమైన తెల్లటి కాంతి మెరవడంతో అతనికి అకస్మాత్తుగా ఒక జలధరింపు అనిపించింది. అతను ఒక మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అప్పటికే ఆ మాయ అతనిలో ఒక భాగమైపోయింది. శశిధర్ మెరుస్తున్న గులకరాళ్ల దారిలో నడుచుకుంటూ ఒక లోయలో ఉన్న గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఇళ్ళు పెద్ద పుట్టగొడుగుల లోపల నిర్మించబడ్డాయి. మరియు గాలిలో ఒక వింత లయ వినిపించింది. అతను సన్ డయల్ లాగా మెరుస్తున్న దుస్తులు ధరించిన థాల్రిక్ అనే దయగల పెద్దాయనను కలిశాడు. ఆ గ్రామంలో సమయం నెమ్మదిగా పారే నదిలా గడుస్తుందని థాల్రిక్ వివరించాడు. ఇక్కడ గడిచే ఒక రోజు బయటి ప్రపంచంలో ఒక సంవత్సరంతో సమానం. ఆ గ్రామస్తులు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ వారి శాశ్వతమైన ఇంటిపై ఒక చీకటి నీడ పడుతోంది. తాల్రిక్ శశిధర్ను ఒక ఎత్తైన బాల్కనీకి తీసుకువెళ్లి దూరంగా ఉన్న పర్వతాలను చూపించాడు. కుంజకస్తల అనే రాక్షసుడు వస్తున్నాడు అని థాల్రిక్ వణుకుతున్న స్వరంతో గుసగుసలాడాడు. అతను ఎప్పుడో మర్చిపోయిన ఒక పాతప కోసం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. అతను పొగలియు చెడుతో కూడిన ప్రాణి. అతని కోపాన్ని ఆపడానికి మా వద్ద ఎలాంటి మార్గమూ లేదు. భయంతో వణికిపోతున్న గ్రామస్తులను చూసి శశిధర్కు ఆ క్షణంలో ఎంతో ధైర్యం వచ్చింది. ఆ తలుపు తనను అక్కడికి ఎందుకు పిలిచిందో అతనికి అర్థమైంది. శశిధర్ తన కొత్త శక్తులను నైపుణ్యంగా వాడుకోవడానికి కొన్ని రోజులు గడిపాడు. అతను కాంతిని ఘన రూపాలుగా సాలిడ్ షేప్స్ మార్చగలనని గ్రహించాడు. గ్రామ అంచున నిలబడి కళ్ళు మూసుకుని తన చేతులను పైకెత్తాడు. నేల నుండి పుట్టగొడుగుల ఇళ్లపై రక్షణగా ఒక భారీ నీలమణి సాఫైర్ శక్తితో కూడిన అర్ధచంద్రాకారపు కవచం ఏర్పడింది. ఆ చీకటిని పారద్రోలేందుకు సిద్ధంగా ఉన్న ఆ మాయా కవచాన్ని చూసి గ్రామస్తులు సంతోషంతో కేకలు వేశారు. కుంజ కస్తాల రాగానే ఆకాశం చిమ్మచీకటిగా మారిపోయింది. ఆ రాక్షసుడు మండుతున్న బొగ్గుల లాంటి కళ్ళతో, మసి మరియు నారింజ రంగు నిప్పులతో ఉన్న ఒక భయంకరమైన పీడకల లాంటివాడు. అతను తన పెద్ద పిడికిలితో శశిధర్ కవచాన్ని బలంగా గుద్దడంతో నేల కంపించి, ఆ నీలమణి కాంతి తడబడింది. ఆ గ్రామాన్ని తనకు అప్పగించాలని కుంజ కస్తాల గాలిని చీల్చేంత గట్టిగా గర్జించాడు. ఆ కవచం ఎక్కువ కాలం నిలబడదని శశిధర్కు తెలుసు. అప్పుడు తన తాతయ్య చెప్పిన హనుమంతుని వీరగాథలను అతను గుర్తు చేసుకున్నాడు. తన మాయాశక్తినంతా లోపలికి కేంద్రీకరించగానే అతని శరీరం వేడిగా మారడం గమనించాడు. అకస్మాత్తుగా శశిధర్ పెరగడం ప్రారంభించాడు. అతను చెట్లను, పర్వతాలను దాటుకుని రాక్షసుడి కళ్ళలోకి నేరుగా చూసేంత ఎత్తైన బంగారు దిగ్గజంలా పైకి ఎదిగాడు. రాక్షసుడు ముందుకు దూకి, నోరు పెద్దగా తెరిచి చీకటిని బయటకు వదలబోగా శశిధర్ దాన్ని ఒక అవకాశంగా భావించాడు. హనుమంతుడు తన శత్రువులను ఎలా ఓడించాడో గుర్తు చేసుకుని శశిధర్ అకస్మాత్తుగా ఒక తూనీగా అంత పరిమాణానికి కుంచించుకుపోయాడు. కుంజ కస్తాలు స్పందించేలోపే శశిధర్ ఒక బంగారు గీతలాగా నేల ఆ రాక్షసుడి మలుతున్న పెద్ద నోట్లోకి ఎగిరిపోయాడు. ఆ ప్రశాంతమైన లోయపై సూర్యుడు ఉదయిస్తుండగా శశిధర్ తన సాధారణ పరిమాణానికి తిరిగి వచ్చాడు. గ్రామస్తులు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి ఆనందంతో అతన్ని తమ భుజాలపై ఎక్కించుకున్నారు. ఆ తలుపు బటన్ల ఆకారంలో ఉన్న ఒక చిన్న వెండి లాకెట్ను థాల్రిక్ అతనికి బహుమతిగా ఇచ్చి, "నువ్వు మా హీరోవి శశిధర్" అనన్నాడు. శశిధర్ తిరిగి ఆ వెండి తలుపు గుండా తన తాతయ్య ఇంటికి చేరుకున్నప్పటికీ, ఆ తలుపు వెనుక ఉన్న ప్రపంచానికి తన అవసరం వచ్చినప్పుడు తాను మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకుంటానని అతనికి తెలుసు.